ఏ క్షణంలోనైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడొచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పాతబస్తీలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు 5 బంగ్లాదేశీలు తారసపట్టడం ఆందోళనకు తెరలేపింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పాతబస్తీలో కార్డన్ సెర్చ్ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో ఓ గదిలో అద్దెకుంటున్న 5 బంగ్లాదేశీయులు తారసపడ్డారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏ పని మీద వాళ్లు ఇక్కడికి వచ్చారు, ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారనే వివరాలపై ఆరా తీస్తున్నారు. వాళ్లకు సంబంధించి ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ లో కార్డన్ సెర్చ్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి హసన్ నగర్ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధనం చేసిన పోలీసులు ప్రతి ఇంటిని కూడా సోదా చేశారు. ఇందులో భారీగా కత్తులు స్వాధీనం చేసుకున్నారు, 2 వీలర్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏసీపీ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు జరిగిన కార్డన్ సెర్చ్లో ప్రధానంగా మీకు ఏమేమి లభించాయి? ఈరోజు ఇది సైబరాబాద్కి బార్డర్లో ఉంది, నేషనల్ పోలీస్ అకాడమీకి బార్డర్లో ఉంది, హసన్ నగర్ బాదుపుర పోలీస్ లిమిట్స్లో ఉంది. ఇది ఇవాళ మేము ఎవ్రీ వారం చేసే కార్డన్ సెర్చ్ ఇవాళ చేపట్టాము. ఈ కార్డన్ సెర్చ్ ముఖ్యంగా మేము ఎవరైతే అనాథరైజ్గా ఉంటున్నారో, వాళ్ళని ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళని సెర్చ్ చేయడానికి ఈ కార్డన్ సెర్చ్ చేపట్టాము. ఇందులో భాగంగానే ఈ సెర్చ్లో మాకు ఒక 5 ఎవరైతే బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటున్నారు, ఇక్కడ బెంగాల్లో ఉంటున్నారు, అడ్రస్ ఇక్కడ 6 నెలల నుంచి ఒక రౌడీ షీటర్ ఇంట్లో వీళ్ళు ఉంటున్నారు. ఇక్కడ వెరిఫై చేస్తే వీళ్ళు ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ప్రాపర్గా దొరకట్లేదు. ఏం పని చేస్తారని చెప్తే మేము ఇక్కడ రాళ్ళు కొట్టే పని చేస్తున్నాము, అలాగే స్టోన్ పాలిషింగ్ చేస్తామని చెప్పి మాకు రకరకాల మాకు ఆన్సర్ ఇచ్చారు. అది కూడా డౌట్ఫుల్గా ఉంది. మేము టోటల్గా వీళ్ళందరినీ ఇప్పుడు మేము తీసుకొని విచారిస్తున్నాము. వాళ్ళు ఇండియా వాళ్ళ, దేశం వాళ్ళ టోటల్గా. అలాగే ఇదే తరచులో ఒక 4 రౌడీ షీటర్ ఇంట్లో ఒక 4 డాగర్స్ కూడా దొరికినాయి. అందులో లాంగ్ సైడ్ కింద కేసు కూడా రీసెర్చ్ చేస్తున్నాము. ఇంకో సెర్చ్లో భాగంగా బెల్ట్ షాప్ 2 బెల్ట్ షాపులు దొరికాయి. అందులో 300 లిక్కర్ బాటిల్ దొరికాయి. అందులో కూడా ఎక్సైజ్ యాక్ట్లో కేసు నమోదు చేస్తున్నాము. ఈ కార్డన్ సెర్చ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఒక 60-25 వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇందులో 40 వెహికల్ డాక్యుమెంట్స్ కూడా లేవు. ఒక 2 కార్లు ఉన్నాయి, ఒక 6 ఆటో రిక్షాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రాపర్ వెరిఫై చేస్తాము. మరి దొంగిలించిన వెహికల్లా వీళ్ళకు డాక్యుమెంట్ ఏం లేవు, డాక్యుమెంట్ ప్రాపర్ లేకుండా సీజ్ చేస్తాము. ఎవరైతే ఓనర్స్ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామండి. ఇప్పుడు రౌడీ షీటర్ దగ్గర వీళ్ళు 5 బంగ్లాదేశీలు దొరికారు, ఒకవైపు మరొకవైపు కత్తులు కూడా దొరికాయి. అంటే ఇతను ఏమన్నా ప్రణాళికలు ఏమైనా రూపొందించాడా, ఏదైనా విధ్వంసం సృష్టించాడు? దొరికాయి, ఇల్లు సరి చేసాము, ఇంట్లో దొరికిన మాకు వెరిఫై చేస్తున్నాం మేము. మళ్ళీ వాడు పెట్టాడా, వీళ్ళు పెట్టారా, కొద్దిగా పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కిరాయాలు చాలా మంది ఉన్నారు. ఇంట్లో సెర్చ్లో దొరికాయి. భాగంగా మా సెర్చ్లో భాగంగానే ఇంట్లో మాకు పట్టుబడ్డాయి. విచారిస్తాం. ఇప్పుడు మేము కార్డన్ అయిన తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి లోతుగా విచారిస్తాం. మా డీసీపీ గారి నేతృత్వంలో మార్నింగ్ 6ంటికి మొదలు పెట్టాము. ఈ సెర్చ్ ఇంకా 9 వరకు కొనసాగిస్తాం. ఇది ఎవ్రీ వారం కూడా కార్డన్ సెర్చ్ చేస్తామండి. మాకు పబ్లిక్ మా విజ్ఞప్తి ఏమంటే, ఎవరైతే బయటి జిల్లాల వారు, బయటి రాష్ట్రాల వారు వస్తారు, వారు ప్రాపర్ ప్రూఫ్తో వాళ్ళకి ఇల్లు కిరాయికి ఇవ్వాలి. అది కూడా అనాథరైజ్డ్ ఎవరు ఉంటున్నారో వాళ్ళని కూడా వేరు వేయడానికి ఇది చేపట్టామండి. మొత్తానికి ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా 5 కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు రౌడీ షీటర్ ఇంట్లోంచి. ఆ రౌడీ షీటర్ ఇంట్లోనే వీళ్ళంతా 5 బంగ్లాదేశీలు కూడా వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు కూడా లేవు, ధృవీకరణ పత్రాలు లేవు అనేది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఎదురుగా కనబడుతున్న వాళ్ళ 5 బంగ్లాదేశీలే. వాళ్ళంతా వాళ్ళ దగ్గర నుండే ఈ కత్తులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల చేతిలో ఈ కత్తులను కూడా స్వీకరిస్తున్నాం. అయితే వీళ్ళంతా ఎందుకు తమ వద్ద ఈ కత్తులు ఉంచుకున్నారన్న దానిపై వాళ్ళని విచారిస్తున్నామని చెప్తున్నారు. వాటితో పాటు 60కి పైగా కూడా 2 వీలర్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటీవలనే ఐఎస్కి సంబంధించిన సానుభూతి పరులు ఇక్కడ పాత బస్సులో దొరకడం, ఆ తర్వాత కార్డన్ సెర్చ్ నిర్వహించడం, అందులో భాగంగా ఇప్పుడు 5 బంగ్లాదేశీలు కూడా దొరకడం, దీంతో పోలీసులు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అనుమానం దొరికినా కూడా వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే వీళ్ళు బంగ్లాదేశీలు అంతా కూడా ఒక రౌడీ షీటర్ ఇంట్లో తలదార్చుకోవడం అనేది కొంత అనుమానానికి తావిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైనా విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారన్న కోణంలో కూడా వాళ్ళని విచారిస్తున్నారు. వారి వద్ద కొన్ని ఎలక్ట్రికల్ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు, కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వీళ్ళ వెనక ఏం జరుగుతుంది, అసలు వీరు ఏం చేయడానికి ఇక్కడికి వచ్చారన్న కోణంలో పూర్తిగా దర్యాప్తు చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ 5 కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామంటున్నారు పోలీసులు. కెమెరామెన్ రవితో రాధాకృష్ణ, ఎన్టీవీ.